అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మాకు ఉదయమే స్టార్ట్ అయ్యింది అనటానికి గుర్తు ఈ చిలకల కేరింతలేనండి. ఇక ఆ చిలకల అరుపులకి టెర్రస్ మీదకొచ్చి వాటికి ఆహారం వేసి టైం ఉంటే కొద్దిసేపు కూర్చుంటాను. బిజీగా ఉంటే వెళ్ళిపోతాను అనమాట అండి తలుపేసి. ఈరోజు కొద్దిగా పనులున్నాయి. అందుకనే కిందికి దిగి వచ్చేసానండి. అక్కడ చూడండి చిలకలు మీకు కనిపిస్తున్నాయా? ఇగోండి మొక్కలన్నీనేమో ఇలాగా డల్గా అయిపోయినాయి, ఎండిపోయినట్టు పసుపు ఆకుల్లాగా అయిపోయినాయి అన్నమాట. నుంచి వచ్చేసరికి ఇవ్వండి పరిస్థితులు. అసలు అంతా కూడా శుభ్రం చేయలేదు, పిచ్చి పిచ్చిగా ఉన్నాయి ఇవన్నీను. ఇది చూడండి, ఇది ఓలా బైక్. ఈ బూజులు ఇవన్నీ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. గత కొన్ని నెలలుగా దీన్ని వాడట్లేదు. ఎందుకు అంటే ఇది పని చేయట్లేదు. ఏంటి బాబు రిపేరు? ఇది యాక్చువల్గా ఛార్జింగ్ అవ్వట్లేదండి. మామూలుగా ఛార్జింగ్ పెట్టినా కూడా ఏమీ ఉలుపు పలుకు లేదు, డిస్ప్లే చూపించట్లేదు, ఏం చూపించట్లేదు. వాడు చేశాను, ఇది ఆన్లైన్లో చెక్ చేయాలంటే అన్నాడు. అంటే వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం సర్వీస్ కదండి. సర్వీస్ లేదు. భీమవరంలో ఉన్న షోరూమ్ తీసేశారు, రాజమండ్రి తీసుకెళ్ళాలి. మొత్తం అంతా కలిపి చూసారా ఇదంతా ఎలా అయిపోయిందో. 20,000 కిలోమీటర్లు తిరిగామండి అంతే. బొజ్జు ఉంది. ఇది మళ్ళీ పెట్రోల్ బైక్సే వాడుతున్నాం ప్రస్తుతానికి. సంజయ్ పంపించింది ఆ బైక్ రిపేర్ వచ్చిందిగా, అది కూడా చేయించాలి. యాక్టివ్ మా పాత బైక్ యాక్టివా సంధ్యాకి పంపించామండి. అది కూడా పంపించేసింది తను. అది రిపేర్ వచ్చిందంట, దాన్ని రిపేర్కి ఇచ్చారు. అసలు ఏంటి రిపేర్లు గోలా? ఇది చూడు బూచులు చూడు ఎన్ని ఉన్నాయో. అన్ని మెయింటెనెన్స్ లో భాగం ఇవన్నీ. అవునులే. పక్కనే ఏసీలు సర్వీసింగ్ చేయించాలి. మెయిన్ వాటర్ది. అదేంటి అసలు ఘోరము. బళ్ళు ఎక్కువైతే ఇలానే ఉంటాయి బాబు. రిపేర్ బళ్ళు లాగా అయిపోయింది ఆఖరికి. తప్పదు. ఇప్పుడు ఏంటంటే నాది ఫ్యాషన్ ప్లస్ ఉందండి, అది నా ఫస్ట్ బైక్. అది దాన్ని గుర్తుగా ఉంచుకున్నాను. దాన్ని అమ్మినా ఏం పెద్ద పైసలు రావు. అది కాకుండా మా అన్న సర్కిల్ వాళ్ళు, నా సర్కిల్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఏదో అవసరం వేరే ఊరి నుంచి వస్తారు. పిల్లల చదువుల కోసం, వాటి కోసం, వైద్యుల నిమిత్తం వస్తూ ఉంటారు. సరే ఈ బండి ఇచ్చి నువ్వు వెళ్ళరా అని చెప్తా ఉంటాం. ఎప్పుడో బైక్ సర్వీస్ అలాగా ఎవరికోళ్ళకి ఇవ్వటంలో అదో ఆనందం. అంటే అదో అందుకే కదా బాబు అగ్రీ చేసాము. ఎవరికి తెలియదు ఏంటి ఇన్ని బైకులు ఉన్నాయి, వీళ్ళకంతా ఎక్స్ట్రాలు అట్లా అనుకుంటారండి. కాదండి, దానికి ఏంటంటే కారణం ఎవరికి పొరుగురు నుంచి అట్లాగా అంటే ఫ్రెండ్స్ వీళ్ళు ఎక్కువ కదా వస్తారనమాట. వాళ్ళకు ధైర్యం. ప్రేమాలకు ఫోన్ చేస్తే బైక్ ఉంటుంది, ఏదో ఒక బైక్. కారు కూడా అండి అవసరమైతే, అంటే ఈ పెద్ద కారు కాదులేండి, చిన్న కారు కానీ అవి కూడా తీసుకెళ్తూ ఉంటారనమాట. పోన్లేండి, అవి అమ్మితే ఎక్కువ రాదు అని అన్నారు. సరే, నా గోల ఏంటంటే అవి ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేసేస్తున్నాయి అని. ఇచ్చినందుకు కాదు కానీ అండి, ఇచ్చిన తర్వాత సమ్ రిపేర్ వస్తుందండి, అది మాత్రం మళ్ళీ మనమే చేయించుకోవాలి. సర్లే తప్పదులేండి. అలా ఏదన్నా మంచి పని అని అన్నప్పుడు పక్కన చిన్న చిన్న ఇవి కూడా ఉంటాయి, ఇసిగింపులు. వాటికి కూడా సిద్ధపడే ఉండాలండి. ప్రేమ చిన్న ఇవేసినవి చూసావా, చిగుళ్ళు. ఏంటకి లేదు, పునాస్కాప్ కదా, ఒక 4-5 నెలల 3 నెలల్లోనే వస్తాయి అనుకుంటా. నేను వెళ్ళేప్పుడు గ్రామం పువ్వులు చూశానమ్మా. ఇప్పుడు అసలు ఒక్క పువ్వు కానీ ఏమీ లేదు. మరి నీళ్ళు లేక రాలిపోయినాయి అంటావా? నీళ్ళు వేయలా, నీళ్ళు వేయలా. ఆర్టిస్ట్రీ కూడా చూసి ఒకసారి అవి కూడా చూపిస్తారంట ఆ కొమ్మలో. ఇదిగోండి, ఇక్కడ ఒక కాయ ఉంది చూసారా, మామిడికాయ. మీకు కనిపిస్తుందా? అది
అన్ని బళ్ళు ఉండి మళ్ళీ చూడండి. ఇదేంటి బాబు సైకిల్ మళ్ళీ అదే వెళ్ళి ఒకసారి ఆ ప్లంబర్ని సాయం తీసుకొస్తాను మరి. వేరే వాళ్ళని తీసుకొస్తావు మరి? ఇది వచ్చేసి ఇదేదో మేము లేనప్పుడు చేయొచ్చు కదా. సమయం రావాలి దేనికైనా. అలాగా, సరే వెళ్ళి తీసుకురా, ఈలోపు పాలు కాసి కాఫీకి రెడీ చేస్తా. మనం ఇంట్లో లేము అంటే ఎక్కడ లేని రిపేర్లు అన్నప్పుడు వస్తాయండి. అంటే డాబాలో మోటార్ పని చేయట్లేదు అని చెప్పి మేము ఆశ్రమానికి వెళ్ళే ముందే వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఆ పని పూర్తి చేసి వెళదాము అని అలా 2-3 రోజులు లేట్ కూడా అయ్యింది. అంటే పాతవైతే వస్తున్నాయి, ఓవర్ హెడ్ ట్యాంక్కి లిఫ్ట్ చేయట్లేదు అనమాట. అయితే అది మాకు ఎప్పుడు చేసే శ్రీనుకి ఫోన్ చేస్తే ఇదిగో వస్తున్నాం అలా 2-3 రోజులు అయింది. ఈయన ఒక రోజు పొద్దున్నే బాబు రే రాను బాబు, మళ్ళీ మేము ఆశ్రమానికి వెళ్ళాలంటే మార్నింగే వచ్చాడు, సామాన్లు కావాలని అన్నాడు, డబ్బులు ఇచ్చాను 1000 రూపాయలు. ఇంకా ఆ రోజు లేదు, ఆ మరుసటి రోజు లేదు. ఇంకా మేము ఆశ్రమానికి వెళ్ళిపోయాం. స్టిల్ ఇప్పుడు వరకు రాలేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. మరి ఊళ్ళో లేడో ఏంటో ఏదో ఒకటి చెప్పాలి కదా. ఫోన్ చేసి ఊళ్ళో లేడనుకోండి, నేను లేనానో ఏదో చెప్పాలి కదా. ఇప్పుడు నార్మల్ విషయం కాదు కదండి. నీళ్ళ కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట వాళ్ళు. ప్రేమ ఏమో కొద్దిగా బిజీగా తిరుగుతున్నారండి. ఇంకా ఒక పని మనం పెట్టుకున్నామంటే దాని మీద కూర్చోవడం అవ్వదు కదా. ప్రేమ కొంచెం బిజీగా ఉండటంతో తను కూడా దాని మీద ఏకాగ్రత తగ్గట్లేదు. అదే పని మీద తిరిగి ఎవరొకళ్ళని తేవచ్చు అనుకోండి, తనకి అవ్వట్లేదు. కొంత ఎడ్లీగా వచ్చేయడానికి కూడా కారణం అదే, ఆశ్రమం నుంచి. లేకపోతే ఇంకో 4-5 రోజులు ఉండేవాళ్ళము. ఇదిగో ఇప్పుడు వేరే అతన్ని తీసుకొస్తాను అని చెప్పి ప్రేమ వెళ్ళాడు అనమాట అండి. ఇదిగోండి ఈ లోపు అంబలి కాసేసి, అంబలి మాత్రం కంపల్సరీ అండి. ఆశ్రమంలో ఉన్నప్పుడు ఇవేమీ లేవండి. ఈ తలపోట్లు గట్రాలు ఏమీ లేవు. బళ్ళు రిపేర్ వచ్చినాయి. అసలు ఓలా బండి ఎప్పటి నుంచో రిపేర్లో ఉన్నదండి. ఒక 3-4 నెలల నుంచి రిపేర్లో ఉన్నది. ఆ రిపేర్కి అసలు ఆ షాపే తీయట్లేదు. ఇక్కడ ఓలా షాపే తీయట్లేదు. ఇప్పుడు బహుశా రాజమండ్రి పంపాలంటారేమో. అదేమో బూజులు పెట్టేసి దుమ్ము పట్టేసి ఉన్నది. కడిగిస్తాను అనుకోండి. ఇంకా లక్కీగా సంజమ్మకి మేము ఇక్కడి నుంచి బండి పంపించాం. ఈ ఓలా కొన్నప్పుడు పాత బండి పంపించాం అనమాట. ఎందుకంటే అల్లుడు గారు స్టేషన్ వరకు వెళ్ళి దింపి వస్తా ఉండేది సంధ్య. మెట్రో ఎక్కేటప్పుడు పాత ఇంట్లో ఉన్న సంధ్య వాళ్ళు పాత ఇంట్లో ఉన్నప్పుడు, నాసరంలో ఉన్నప్పుడు మెట్రో వరకు అల్లుడు గారిని తీసుకెళ్లి మెట్రో దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వెనక్కి వస్తా ఉండేది. సరే మేము ఓలా కొనుక్కున్నాం కదమ్మా, ఈ బండి ఉన్నది కానీ అని చెప్పి పాత బండి బయటది పంపించామన్నమాట. దాని మీద సాకేత్ సౌమిత్ర రాసి ఉంటుంది పేరు కూడా. సరే మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఇల్లు మారిపోయారు కదా, వాళ్ళకి అవసరం లేదు బండి, అందుకనే తిప్పి పంపించేసింది. ఆ బండి ఉన్నది, ఈ బండి మూలపడింది ఓలా బండి. సరే ఇప్పుడు ఆ బండి కూడా రిపేర్ వచ్చిందంటండి. ఇవన్నీ రిపేర్లోనండి. వచ్చేసరికి అన్ని రిపేర్లు అంటూ ఉంటే భలే విసుకొస్తా ఉన్నది. కానీ ఇల్లు అన్న తర్వాత రిపేర్లు, ఒళ్ళు అన్న తర్వాత కూడా మనకు కూడా రిపేర్లు అవసరమేనండి. ఇప్పుడు ఏదో బళ్ళకి ఆయిలింగ్ చేయించుకున్నట్టు మేము కూడా మా ఒంటికి ఆయిలింగ్ చేయించుకుని వచ్చామండి. ఈవేళ అన్నీ కూడా ఈ పనులే, అన్నీ రిపేర్లు, ఈ పనులన్నీ ఇంకా అదే గ్యాస్ మీద చేయించాలండి. లేకపోతే నేను గురించి పని పట్టుకున్నాను కదా, అందుకోసం అనమాట. వచ్చినట్టున్నాడు. కాఫీ ఇస్తాంట. అది సరే, సాయి వస్తా అన్నాడు. నువ్వు తేవటం వరకే నీ డ్యూటీ, దగ్గరుండి చేయించటం ఆయన డ్యూటీ. మన వల్ల అవుద్దా? సరే గట్టిగా చెప్పొచ్చాను, ఈసారి వచ్చేస్తున్నాను. ఇప్పటికి 4 సార్లు నుంచి చెప్తున్నాం. ఈసారి గట్టిగా చెప్పాను కాబట్టి వస్తాడు, చేయించండి. ఏంటో అండి ఈ ప్లంబర్స్ ఇదే పని చేస్తూ ఉంటారు. మామూలు కాదు, వాళ్ళకి ఏమీ ఇదే ఉండదు, ప్రొఫెషనాలిటీ ఏమి ఉండదు. ఓకేనా? పైగా నీళ్ల విషయంలో వాళ్ళు అలా ఇబ్బంది పెట్టకూడదు. అమ్మా ఎట్టకేలకు ప్లంబర్ వచ్చారండి. ప్రేమ వెళ్ళి ఉదయం చెప్పొచ్చాడు కదా సాయి అనే అతనితోటి వచ్చాడు అనమాట. ఈ డాబాలో నీళ్లు రాకపోవటం ఏమో కానీ అండి మనశ్శాంతి లేదు. నీళ్లు రాక వాళ్ళకి మనశ్శాంతి లేదు, వాళ్ళు చెప్పింది విని నాకు మనశ్శాంతి లేదండి.
4 పోర్షన్లోళ్ళు ఇబ్బంది పడతారు కదా! ఎందుకోనండి అసలు ఈ చేతి పని వాళ్ళు ఎంత డిలే చేస్తారో, వాళ్ళకి పని బ్రహ్మాండంగా వచ్చు. నిమిషాల మీద టక టక చేసేస్తారు చూడండి. అలా అవి తీసేయమనండి, మళ్ళీ ఏమన్నా అంటితే బాధపడతారు అండి. ఏ? ఎన్ని నిమిషంలో చేసి వెళ్ళిపోయాడు. ఆ. 5 నిమిషాల్లో చేయటం, అప్పచెప్పేయటం కూడా అయిపోయింది. ఈ మాత్రం పనికి ఇన్ని రోజులు ఇసిగించారు. తనేమో మరి ఏయో రిపేర్లు అని అన్నాడు, సామాన్లు అన్నాడు. అమ్మయ్య, డాబాలో మోటార్ రిపేర్ అయ్యింది అని అనుకుంటే ఈవేళ ఏసీ రిపేర్లోళ్ళు వచ్చారనమాట అండి. అంటే రిపేర్లు ఏమీ కాదు కానీ అండి, సర్వీసింగ్కి చెప్పాము. అసలు సమ్మర్ స్టార్టింగ్లోనే చెప్పామన్నమాట అండి. కొంచెం సమ్మర్ అనేసరికి బిజీగా ఉంటారు కదా. రిపేరా అండి, ఓన్లీ సర్వీసా అంటే సర్వీసే బాబు అని చెప్పాము. సరే వస్తానులేండి నెమ్మదిగా అని అన్నారు. అయితే నా రూమ్లో ఉన్న ఏసీ ఎక్కువ ఏసీ వస్తున్నట్లు కనిపించట్లేదు. ఎక్కువ వాడేదే ఈ ఏసీనేనండి. ఎందుకంటే కొంచెం నేను వాయిస్ అది చెప్పుకోవాలన్నా, వీడియోస్ చేసుకోవాలన్నా అంతా కూడా ఈ రూమ్లోనే తలుపులు వేసేసుకుని చేస్తాను కాబట్టి ఎక్కువ ఏసీ వాడతాను. ఇదే కొంచెం తక్కువగా వస్తుంది అని అంటే ఈవేళ కంపల్సరీ రమ్మన్నామన్నమాట. ఈ ఏసీల రిపేర్లు అనుకోండి, సర్వీసింగ్ అనుకోండి, ఏదన్నా సరే ఈవేళ ఈ పనులు కూడా అండి. మొత్తం ఈ రోజంతా కేవలం ఇంటి పనుల మీదే కూర్చున్నామండి అంతే. దిగువన ఏసీ పనులు చూసి మళ్ళీ పైకి ఎక్కారనమాట. మొత్తం ఏసీల పని అంతా ఈరోజు కంప్లీట్ అయిపోయిందండి. ఇక సాయంత్రానికి ఈ వెహికల్స్ అన్నీ కడిగే పని కపీది అనమాట అండి. కపి వచ్చాడు. ఈ బళ్ళు ఇవన్నీ చూస్తే పిచ్చెక్కుద్దండి. అదిగోండి ఓలా బండి, పెద్ద కారు, సందిమ పంపించిన బండి, బుల్లెట్టు, పాత ప్యాషను, ఇది కాక సైకిలు, మళ్ళీ చిన్న కారేమో మన పాత ఇంటి దగ్గర ఉంటుంది. ఇది 2 మనుషులకి ఇన్ని వెహికల్స్ అవసరమా అని ఎవ్వరికైనా అనిపిస్తుందండి. కాకపోతే అండి చెప్పాం కదా, మా వారికి మా మరిది గారికి స్నేహితులు ఎక్కువ. పైగా వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుతూ ఉంటారన్నమాట అండి. వివిరాజు కాలేజీలో, ఎస్ఆర్కేఆర్లో చదివేవాళ్ళు, లేదా ఏదో ఒక పని మీద ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉంటారు కదా. వాళ్ళకేంటంటే ఒక ధైర్యం, వీళ్ళింటికి ఫోన్ చేస్తే బండి ఉంటుంది అని చెప్పి ఏదో ఒక బండి తీసుకుని వెళ్తారు వాళ్ళ అవకాశానికి, వాళ్ళ అవసరానికి తగినట్టుగా అనమాట అండి. అందుకోసం అని చెప్పి ఈ బళ్ళన్నీ అలానే ఉంచుతామన్నమాట అండి. ఏముందండి, ఆ పాత బళ్ళు అమ్మినా ఏమంతా డబ్బులు ఏమీ రావంట. నాకు వాటి గురించి తెలియదు. నేను ఇన్నాళ్ళు చికాకు పడేదాన్ని, ఎక్కడ పెడతాము ఇవన్నీ అని చెప్పి. కానీ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రత్యేకించి ఈ బళ్ళు కోసం షెల్టర్గా కూడా కట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఎవరన్నా అవసరం అయ్యి వచ్చి బండి తీసుకుని వెళ్ళి వాడుకుని మళ్ళీ తెచ్చిచ్చినప్పుడు మాత్రం చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. ఫోన్లే మనం ఈ విధంగా అన్నా వాళ్ళకి సహాయపడ్డాం కదా అని చెప్పి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే అయినా సరే అండి మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అంటే వీలైన వాళ్ళు ఎవరన్నా ఇలా కూడా చెయ్యొచ్చు అనే ఉద్దేశంతో అంత వివరంగా చెప్తాను అనమాట అండి. అంతే. ఫైనల్లీ ఈవేళ అన్నీ రిపేర్లు డే లాగా మొత్తం రిపేర్లన్నీ అయినాయండి. ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.